ఇదే 8,000 గుడిసెల్లో అటువైపు అంటే ఈ ప్రమాదం ఇటువైపు జరిగింది. ప్రమాదం జరగని వైపు ఏదైతే అటువైపు చివరి వైపు ఉన్నదో ఆ చివరి వైపు గుడిసెల్లో ఉండే వాళ్ళే వీళ్ళు. అంటే ఎట్లా చూసిరమ్మా మీరు ప్రమాదం? ఇట్లా మంటలు వస్తున్నాయి, ఇట్లా అగ్ని ప్రమాదం జరిగింది, గుడిసెలు తగలబడుతున్నాయి, ఎట్లా తెలిసింది? ఇక అక్కడ నుండి మేము అక్కడ చూస్తే ఇక్కడ పొగలు వెళ్తుండే అన్ని పొగలు వెళ్ళి ఇక పటాకులు పేల్చినట్టే సౌండ్ వస్తున్నాయి. ఇక అప్పుడు మేము అందరం పరారైన భయపడి అక్కడ నుండి. అంటే మీరు అంటే ఏదో జరుగుతుంది, ప్రమాదం జరుగుతుందని చెప్పి భయపడి మీరు కూడా ఉరికిరు? భయపడి సిలిండర్లు ఎత్తుకొని ఉరికినారు రోళ్ళ మీదకి. అంటే ఎన్ని గంటల సమయంలో జరిగింది ఈ ప్రమాదం? ఒకటి దాటింది అంతే, టైం చూసుకోలే. 12 మధ్యలో అయింది. అందరూ అటకెళ్ళి ఉన్నారు, సిలిండర్లు తీసుకొని వెళ్ళిపోయారు, ఎవరు తిప్పాలి వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నారు. ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చారు. ఇంకా సాల్పిరి ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ పోయారు. అంటే ఇప్పుడు ఇది ఏదైతే మంటలు అంటుకుని అప్పుడు ఎవరు ఇళ్ళ గుడిసెలలో ఎవరు లేరా? ఉన్నారు కానీ ఇంకా ఆడ అంటుకున్నప్పుడు ఇక్కడ జరిగి అది ఎవరు తిప్పాలి వాళ్ళు భయపడుకొని ఎవరు తిప్పాలి వాళ్ళు పోయారు. అట్లా అందరు పరారని వెళ్ళిపోయారు. ఇక ఒక్క దాన పొగేళ్ళ వరకు బజ్జ అనే వరకు వెళ్ళిపోయారు. ఇక్కడ జనాలు అక్కడ పారిపోయారు. ఎత్తుకొని పోయిన వాళ్ళే ఈ సామాన్లు ఇవన్నీ ఏం చూసుకోలే, సిలిండర్ అక్కడ ఎత్తుకొని పరాయాం అందరం పెద్దగా అవుతుంటే. అట్లా అయింది. అట్లా అయ్యి ఎవరంతలకు వాళ్ళు ఉరికినాం. అట్లా అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది ఎట్లా జరిగింది కూడా ఇక్కడ మాకది తెలియదు. ఇక ఈ మంటలు వస్తుంటే చూసిన వాళ్ళం మేము. ఇప్పుడు కాదు సార్, మాకు ఉండేది ఏంది, మేము మాకు ఆధారం లేక ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకున్నాం. ఇప్పుడు చిన్న గ్యాస్లు అని సార్ చెప్పిండు. చిన్న గ్యాస్లు అయితే కావు కదా, మీ కళ్ళు అయితే మేము ఇవ్వలేదు, పెద్ద గ్యాస్లే ఉన్నాయి కదా. ఇప్పుడు మా కుటుంబాలు మేము అందరం వచ్చి రోడ్డు మీద పడ్డాం. కాబట్టి ఇప్పుడు మేము ఏం లేకనే ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తున్నామంటే ఇప్పుడు మీరు చెప్పేదేందో కరెక్ట్ చెప్పాలి. మాకు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే మా పోరాటం గింతే ఉంది, మా బతుకులు గింతే ఉన్నాయి, మా బతుకులు ఇట్లా తెల్లారిపోతున్నాయి అనుకొని మేము ఇట్లానే చేస్తున్నాం. రాత్రి పాములకు తేళ్లకు భయపడకుండా దీనికోసం మాకు అనేది రావాలి. మేము బతకకుండా మా పిల్లలు బతకాలి అనేది చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పేదేందో విధానం, జరిగిన విశేషాలు చెప్పాలి, జరిగిన విశేషాలు చెప్పాలి కదా. దాని ఏం జరిగిందమ్మా ప్రమాదం? ఎట్లా అంటుకుంది? ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇక్కడ అంటుకునేంట ఆయన వంట చేసినంట, ముసలాయన వంట చేసుకొని అది గ్యాసే వెళ్ళిందంట. గ్యాసే వెళ్ళింది, మేమైతే చూడలేదు, అక్కడ ఉంటాయి అవి. కానీ ఆ పెద్ద సిలిండర్లో ఇప్పుడు అవి వేలినవి ఒకదానికన్నా అది ఎమ్మడే పోలీసులకు అది చేస్తే అది ఎమ్మడే వచ్చి ఉంటేనేమో ఇన్ని గుడిసెలు కాలేపో. ఎంతసేపటి లేట్ వచ్చిరా? ఫైర్ ఏజెంట్ లేట్ వచ్చినాయి? లేటుగానే వచ్చినాయి. మరి లేటుగానే గంట తర్వాతనే వచ్చినవి. అప్పటికే ఇంతవరకు అనుకున్నాయి. అవి తొందర వస్తే కానీ ఇన్ని గుడిసెలు ఎన్ని ప్రమాదం కాకపోతుండే అసలు. ఇప్పుడు మన కళ్ళ ముందలు ఇప్పుడు ఇట్లకెళ్ళే ఉన్నాయి, ఒక 20 సిలిండర్లు ఉన్నాయి. చిన్న సిలిండర్లు అని చెప్తున్నారు సార్, పెద్ద గ్యాస్లో ఉన్నాయి కదా. చెప్పేదేందో కరెక్ట్ చెప్పాలి సార్, చేసడం ఏందో కరెక్ట్ చేయాలి. ప్రభుత్వం ఏమి ఇవ్వచ్చినా ఇవ్వకున్నా కానీ మాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మా పోరాటం చేసుకుంటాం, మేము బతుకుతాం, మా కాళ్ళ మీద మేము బతుకుతాం. మాకు కాకుండా మా పిల్లలన్నా బతుకుతారు అనే ఉద్దేశంతోనే పావులకు తేళ్ళకు ఆదుకోకుండా మా బతుకులేదో మేము తెల్లారుకుంటున్నాం, చేసుకుంటున్నాం. గుడిసెలు చివరి గుడిసె వరకు వెళ్ళలేదు. ఒక 3-4 గుడిసెలు అయితే నా గుడిసె కూడా కాలిపోయింది, నా గుడిసె కూడా మొత్తం పూర్తిగా కాలిపోయింది చెప్పి ఇక్కడ ఉన్న బాధితురాలు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. చిన్నమ్మ, అసలు ఏ టైంలో ఇది జరిగింది మీ గుడిసె వరకు? నేను పనికి వెళ్ళిపోయినా గుడిసెలు కాలుతున్నాయి వరకు ఉరికొచ్చేసిన, ఏడ్చుకుంటూ ఉరికొచ్చిన. అసలు వీళ్ళందరం చూస్తే నాకు ఏడుకొచ్చింది బాగా. వచ్చి ఆడ చూసే వరకు నా గుడిసె అంటుకోలేదు. ఇవన్నీ అంటుకుంటే భయపడి ఏడ్చిన, చాలా అంటుకున్నదేమని భయపడ్డా. ఏం అంటుకోలేదు. నా పక్కన 3 గుడిసెలు ఉన్నాయి, ఆ మూడు అంటుకుంటే పోయేది, పైరు నుంచి ఆపేసింది. అందువల్ల ఆదుకోవాలి, గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలి మా అందరికీ కాలిన వాళ్ళకని కోరుకుంటున్నా. అంటే ఏమేమి మీ పక్క గుడిసె వరకు వచ్చి మంటలు అయిపోయినాయి, నీ గుడిసె వరకు రాలేదు. రోజు నువ్వు చూస్తున్నా, రోజు నువ్వు ఇట్లకెళ్ళి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం లేకుండా అయిపోయింది. అంటే తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా అంటుకపోయినాయి. మొత్తం కుట్టు మిషన్ ఒక ఆమె అయితే కుడుతుండే మిషన్, ఆమె మిషన్ కుడుతుంటే మిషన్ కూడా మొత్తం కాలేసిపోయింది. మొత్తం ఏం మిగిలలేదు, అసలు బూడిదైపోయింది మొత్తం. ఒక్క వస్తువు కూడా మిగిలలేదు. అన్నంగా జొన్నలు పల్లీలతో సహా మొత్తం కాలిపోయినాయి. డబ్బులు అన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేసే పద్ధతి ఉంది? మేము అసలు 3 సంవత్సరాల నుంచి ఇట్నే ఓటించుతున్నాం కదా. ఇవాళ పనికి పోగానే ఈ పని అయిపోయింది. ఏం చేయాలి మేము? అసలు మమ్మల్ని ఇంత అఘోరంగా చేసిర్రు. ఎట్లా అయింది? ఇన్ని గాసులు వెళ్ళాయి, కట్టెలు ఎక్కడ తెచ్చుకోము, పిడికలు ఎక్కడదేమో అని అవి పెట్టినాం. ఇవా ఇప్పుడు కట్టుకున్న గుడ్డతోటి ఒకటే నిలబడిపోయినాం. ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తారో అందరికీ దండం పెట్టి కూర్చుంటున్నాం. ఇక అంతే, ఇక ఏం లేదు. 3 సంవత్సరాలు ఎండ వాన అన్నం లేక ఇప్పుడే అగో మాది మొత్తం కాలిపోయినాయి. పిల్లలకు ఏం లేవు,
స్కూల్ నుంచి వచ్చారు, బట్టలు బ్యాగులు అన్నీ కాలిపోయినాయి. ఏం సర్టిఫికెట్ల కాంచి పిల్లల కాంచి అన్నీ కాలిపోయినాయి. ఏం లేవు. మేము పేదవాళ్ళం, ఊళ్ళో కూడా ఇల్లు లేదు, ఏం లేదు మాకు. పేదవాళ్ళం 3 సంవత్సరాల నుంచి వానకు ఎండకు దోమలకి ఇన్నే పడి ఉంటున్నాం అందరం కలిసి. మాకు న్యాయం చేయాలి. గుడిసె కాలిపోయినప్పుడు మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమున్నాయి? ఉన్నాయండి, బియ్యం ఉన్నాయి, కారం, నూనె, బట్టలు, మంచాలు అన్నీ, పిల్లలే బట్టలు, బుక్కులు, స్కూల్ బ్యాగులు అన్నీ హాస్టల్ నుంచి వచ్చినాయి. అన్నీ తెచ్చుకున్నాం. అన్నీ ఇక్కడనే ఉన్నాం మేము. ఫ్యామిలీ రూమ్ లేదు, ఏం లేదు మాకు. ఊళ్ళో కూడా లేదు, ఇన్నే ఉన్నాం. గుడి చేసుకున్నాం. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం అండి మేము. ఎక్కడ వెళ్ళిపోకుండా కూడా ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఏం లేదని జాగా కావాలని ఇన్నే ఉంటున్నాం. ఏ క్లాస్ చదువుతున్నావు తమ్మి నువ్వు? 9th అయిపోయిందన్న. స్కూల్ అయిపోయింది అంటే స్కూల్ అయిపోయింది కానీ ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో తలగబడిపోయినప్పుడు? ఏమేమి తలగబడి? మా డాడీ లైసెన్స్ ఉన్నాయి, టీసీ, బోనాఫైడ్, బియ్యం కార్డు అన్నీ కాలిపోయినాయి అన్న. ఉన్నావా నువ్వు? ఇంట్లోనే ఉన్నావు ఈ మంటలు వచ్చినప్పుడు? ఇంట్లోనే ఉన్నాం అన్న. ఏం జరిగింది అంటే ఏం జరిగింది? నువ్వు ఏం చేస్తున్నావు మంటలు వచ్చినప్పుడు, ఇవన్నీ తలగబడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? నేను చేతులు కడుక్కున్నా, అన్నం తిని చేతులు కడుక్కునేసరికి అక్కడ మంటలు వస్తున్నాయి. అందరు నీళ్ళు పట్టుకుని పోయేసరికి సిలిండర్లు వేలిపోయినాయి అన్న. ఇక అన్నీ ఇక్కడ కాలు పడిపోయినాయి, మా అవన్నీ కాలిపోయినాయి. ఆధార్ కార్డు అవన్నీ కాలిపోయినాయి. ఫైర్ ఇంజన్లు ఎంతసేపటికి వచ్చినాయి? ఫైర్ ఇంజన్స్ చాలా సేపటికి వచ్చినాయి. అవి వండుకున్న ఒక 20 minutesకి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.